తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మ నమస్తే అమ్మా. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. బాగున్నారమ్మా? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను. ఓకే అమ్మ, ఇప్పుడు 7 శనివారాల వ్రతం చాలా మందికి చాలా రకాల డౌట్లు. అసలు ఎలా చేయాలి, అసలు పాటించాల్సిన పద్ధతులు, నియమాలు ఏంటి, ఏ టైంలో చేసుకోవాలి, సో దానికంటూ ప్రత్యేకమైన మాసము, నెలలు, తిథిలు అలా ఏమైనా ఉంటాయని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి చెప్పండి. 7 శనివారాల వ్రతం కరెక్ట్గా ఎప్పుడు చేసుకోవాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మనం ఆషాఢంలో ప్రారంభించి శ్రావణానికి ఎండ్ అయ్యేలాగా చూసుకుంటాం. ఓకే. ఆషాఢం నుండి శ్రావణం వరకు. లేదండి మాకు ఆషాఢం నుండి శ్రావణం వరకు కుదరదు, మేము మధ్యలో ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. దానికి ఇదే సమయము, ఇదే తిథి, ఇప్పుడే చేయాలనేది ఏం లేదమ్మా. కానీ ఎప్పుడు చేసుకున్నా 2 months 2.5 months టైం తీసుకుంటుంది ఆ వ్రతానికి. 7 శనివారాలు కంప్లీట్ కావాలి కదా. 7 శనివారాలు కంప్లీట్ కావాలంటే 2.5 months దగ్గర టైం తీసుకుంటుంది. లేడీస్ కి మధ్యలో మాసికం వచ్చినప్పుడు బ్రేక్ కూడా పడుతుంది. ఆ స్వామివారి అనుగ్రహం అనేది ఉంటే అసలు బ్రేక్ పడుకోకున్నట్టు కూడా 7 శనివారాలు కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. దీంట్లో 7 చేయాలా, స్వామికి వడ్డీ వారం ఒకటి ఎక్స్ట్రా చేయాలా అని కూడా అడుగుతుంటారు. ఒకటి, స్వామికి వడ్డీ వారం చెయ్యాలి అని మీ మనసులో అనిపిస్తే చెయ్యొచ్చు, తప్పేమీ లేదు. ఒక వారం ఎక్స్ట్రా. లేదు మేము 7 వారాలే చేసుకుంటాము, సప్త శనివార వ్రతం కాబట్టి మేము 7 వారాలే చేసుకుంటామంటే 7 వారాలైనా చేసుకోవచ్చు, 7 అయినా చేసుకోవచ్చు, 8 అయినా చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి, వాళ్ళ నమ్మకం బట్టి ఇది నడుస్తుంది. అసలు ఎలా చేయాలి 7 శనివారాల వ్రతం, అసలు దేనికోసం చేయాలి అని ఆలోచిస్తే, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అందరికీ తెలిసిన విషయమే. కలవ వెంకటనాయక అంటాం మనం. అసలు స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం, ఆయన ఒక ప్రెజెన్స్ మనం చూడాలి అంటే ఈ వ్రతం చేసే వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే ఈ వ్రతం పట్టుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఆయన ప్రెజెన్స్ చూస్తారు. వీళ్ళ కోరికలు శీఘ్రంగా ఆయన నెరవేర్చిన దాఖలు చాలా ఉన్నాయి. అంటే శీఘ్రంగా కోరికలు నెరవేరుతాయి ఈ 7 శనివారాల వ్రతం చేసే వాళ్ళకి. అంటే ధర్మబద్ధమైన కోరికలు అంటే ఏమిటి? ఇల్లు, వ్యాపారము, ఉద్యోగము, పిల్లలు, సంతానము ఇలా ఉంటాయి. ఇవి ధర్మబద్ధమైన కోరికలు. ఈ ధర్మబద్ధమైన కోరికలు ఎవ్వరు చేసినా కూడా ఈ కోరికల కోసం స్వామి వాళ్ళకి నెరవేరుస్తాడు అనేది వాస్తవం. ఇంకొకటి ఏంటంటే 7 శనివారాల వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు తిరుపతి నుండి పిలుపు వస్తుంది, స్వామి నుండి పిలుపు వస్తుంది. అంటే మాకు రాలేదే అని మీరు అనుకోవచ్చు, కానీ నమ్మకంతో, స్వామి మీద ప్రేమతో, భక్తితో చేసినప్పుడు ఖచ్చితంగా కూడా స్వామి నుండి మనకు పిలుపు అనేది వస్తుంది. అంటే మనం వెళ్ళాలి అనే కలుగుతుంది. ఖచ్చితంగా పిలుస్తాడు. అదే ఆయన అనుగ్రహం. అంటే వెళ్ళని వాళ్ళు కూడా వెళ్తారు ఆ పీరియడ్ లో, మనం ఆ వ్రతం చేసే టైంలో వెళ్ళని వాళ్ళు కూడా వెళ్తారు. స్వామి అనుగ్రహం ఎలా ఉంటుందంటే ఇంకా అది చేసిన వాళ్ళకి, చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అది మాటల్లో చెప్పలేము అసలు. ఈ 7 శనివారాల వ్రతం మహిమ అనేది దేనికోసం చేస్తారు అనే విషయం మనం ముందే మాట్లాడుకున్నాం. దీంట్లో ఏంటంటే ఇల్లు కట్టుకోవడం కోసం చేసే వాళ్ళు వెండి ఇటుక పెళ్ళం తెచ్చి దేవుడి రూమ్ లో పెట్టుకోవాలి. వెండి ఇటుక దొరుకుతుంది. పిల్లల కోసం చేసే వాళ్ళు ఉయ్యాల కూడా తెచ్చి పెట్టుకుంటారు, వెండి ఉయ్యాల. ఈ 7 వారాలు కంప్లీట్ చేసే వరకు ఇది పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఈ వ్రతం చెయ్యాలి అని సంకల్పించుకుంటారో శనివారం ఉదయం నుండి మొదలవుతుంది ఈ వ్రత దీక్ష అనేది. దానికి ముందు రోజే ఖచ్చితంగా మనము మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలని ఎప్పుడు చెప్పుకొస్తున్న విషయమే. ఏ వ్రతానికైనా ముందు రోజు మనం మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఇది శనివారం ఉదయం నుండి మొదలవుతుంది. మీరు మొదటి శనివారం సంకల్పం చేసుకోవాలి స్వామి వారికి. స్వామి, ఇలా నేను మీ వ్రతం చేపట్టాలనుకుంటున్నాను, ఏ ఇబ్బంది రాకోకున్నట్టు చూసుకునే బాధ్యత మీదే స్వామి. ఈ 7 వారాలు కానీ, ఒకవేళ మీరు వడ్డీ వారం చేయాలనుకుంటే 8 వారాలు కానీ, మీరు ఎన్ని వారాలు చేస్తారనేది అన్ని వారాలకి సంకల్పించుకోవాలి, ఏ ఆటంకం రాకూడదు అని. ఇక్కడ దీంట్లో ఇంకొకటి ఏం చెప్తారు అంటే వస్త్ర నియమము అని అడుగుతారు చాలా మంది. వస్త్ర నియమం అంటూ ఏమీ లేదు. కొంతమంది ఉదయం నలుపు వేసుకోవాలి, సాయంత్రం పసుపు వేసుకోవాలి, ఇలా కూడా
అడుగుతుంటారు. మీకు అలా వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదు అంటే ప్రతి శనివారం కూడా ఎల్లో కలర్ పసుపు వస్త్రం అంటే పసుపు చీర ధరించి ఈ 7 వారాలు కానీ 8 వారాలు కానీ వ్రతం చేసుకుంటే సరిపోతుంది. ఇది ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా అనే డౌట్ కూడా ఉంటుంది. కొంతమంది ఉదయము చేస్తారు, కొంతమంది సాయంత్రము చేస్తారు. చాలా వరకు సాయంత్రం చేసుకోవడం అనేది శ్రేష్టము. ఎందుకంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పూజ చేసుకొని ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కాబట్టి సాయంత్రం పూట చేసుకోవడం అనేది శ్రేష్టము. ఒకవేళ మాకు కుదరదండి సాయంత్రము, మేము ఉదయాన్నే చేసుకుంటాము అని అనుకుంటే ఉదయం పూట చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ వ్రతం చేసేటప్పుడు ఇక్కడ ఎన్ని దీపాలు పెట్టాలి అనే ఆలోచన కూడా వస్తుంది. ఇంకొకటి పిండి దీపాలతో పెడతారా లేకపోతే మామూలుగా ప్రమిదలతో పెట్టాలా అనేసి ఈ 7 శనివారాల వ్రతానికి పిండి దీపమే పెట్టాలి, ప్రమిదలతో పెట్టకూడదు. ఆ పిండి దీపం కూడా ఎలా పెట్టాలి అంటే వరి పిండి అంటే బియ్య పిండి తీసుకొనేసి నెయ్యి, దాంట్లోకి కొంచెం బెల్లము, కొంచెం అరటిపండు, ఆవు పాలతో మిక్స్ చేయాలి. వాటర్ కలపకూడదు, వాటర్ లేకోకున్నట్టు ఆవు పాలతో కలుపుకొని పిండి దీపాలు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ 7 వారాల వ్రతం చేసే వాళ్ళు 7 దీపాలు పెట్టాలా లేకపోతే ఒకటే దీపం పెట్టి 7 ఒత్తులు వేయాలా అనేది ముందుగా వాళ్ళు నిర్ణయించుకోవాలి. అంటే కొంతమంది 7 దీపాలు పెట్టి 2 ఒత్తులు వేసి పెడతారు, కొంతమంది ఒకటే బియ్య పిండి దీపంలోనే నువ్వులు వేసి 7 ఒత్తులు వేసి పెడతారు. ఇలా కూడా ఉంటుంది. మీరు మొదటి వారం ఏదైతే పూజ ఆచరించారో మిగిలిన వారాలు కూడా అదే పూజ ఆచరించాలి. ఒక వారం మేము 7 పెడతాము, నెక్స్ట్ వారం 1 పెడతాము, ఆ నెక్స్ట్ వారం 7 పెడతాం, ఇలా అనేది ఉండకూడదు. మీరు ఏదైతే ఫిక్స్ అయి చేస్తారో అదే ఫిక్స్ కావాలి. ఇంకొకటి ఈ ప్రమిదలు ఏం చేయాలి అనేది కూడా చాలా వరకు అందరికీ డౌట్ ఉంటుంది. ఈ ప్రమిదలు ఏం చేయాలి అంటే నీటిలో అంటే పారే నీటిలో విసర్జన చేయాలి ఆ నెక్స్ట్ డే. దాంట్లో నైవేద్యంగా తింటారు అంటారు, కొంతమంది తింటారు, కొంతమంది తినరు. ఈ దీపాలను మాత్రము పారే నీటిలో విసర్జన చేస్తారు. అవి చేసినప్పుడు ఆ పిండిని చేపలు గ్రహించడం ద్వారా మనకున్న ఆర్థిక పరిస్థితులు కొంచెం మెరుగుపడతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఎందుకంటే మామూలుగా మనకు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు చేపలకి ఫుడ్ వేయడం ద్వారా కూడా మనం ఆ ఇబ్బంది నుండి విముక్తి పొందుతాము అంటారు. మీరు ప్రతి వారం ఈ పిండి దీపాలను నీళ్ళలో వేయడం ద్వారా, నదిలో వేయడం ద్వారా, చేపలు గ్రహించడం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయి. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనే విషయానికి వస్తే ఒక ఫోటో ఉంటుంది. ఫోటోకు పెడతారా లేకపోతే విగ్రహం పెట్టుకుంటారా? ఏది బెస్ట్ అని అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు విగ్రహం ఉంటే విగ్రహంతో చేయండి, ఫోటో ఉంటే ఫోటోతో చేయండి. అసలు ఆ రెండూ లేవు మా దగ్గర అంటే గోడకి 3 నామాలు వేసైనా కూడా చేసుకోవచ్చు సింపుల్ గా. ఇంతకుముందు పూర్వం ఈ ఫోటోలు అవన్నీ దీనికి కలుషం ఆనవాయితీగా ఉన్న వాళ్ళు కలుషం పెట్టుకోవచ్చు, ఆనవాయితీగా లేని వాళ్ళు ఏం అవసరం లేదు. కలుషం అదంతా అయితే ఏది అవసరం లేదు. ఫోటో పెట్టుకుంటే ఒక పీట పెట్టేసుకొని దానిపైన రెడ్ కలర్ క్లాత్ వేసి బియ్యం కొన్ని పెట్టేసి ఫోటో పెట్టేసుకొని లేదా విగ్రహం పెట్టేసుకొని స్వామివారి ముందు ఈ 7 దీపాలు మనం అలంకరించుకొని స్వామివారికి తులసిమాల, నైవేద్యంగా వడపప్పు, పానకము ఇది కంపల్సరీ ప్రతి వారం పెట్టాలి. దీనిపైన పులిహోర, చింతపండు పులిహోర, నిమ్మకాయ ఏమైనా పెట్టుకోవచ్చు. మెయిన్ ఏమి వడపప్పు, పానకం అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి 7 వారాలు కూడా. ఇది మెయిన్ గా పెట్టుకోవాలి. ఇంకా నియమాలు ఏమున్నాయి అంటే ఇక్కడ చాలా వరకు ఏమడుగుతారు, 7 శనివారాలు నాన్ వెజ్ తినకూడదా అంటే తినకూడదు. 7 శనివారాలు నాన్ వెజ్ తినకూడదు. మరి దీంట్లో ఇంకొక డౌట్ ఏమొస్తుంది అంటే చేసే వాళ్ళే తినకూడదా లేకపోతే అందరూ తినకూడదా అనే డౌట్ కూడా వస్తుంది. ఆల్మోస్ట్ అందరూ తినకపోతే చాలా మంచిది. ఇంకా లేదు మాకు అవకాశం అంటే చేసే వాళ్ళు మాత్రం తినకూడదు. తినకోకున్నట్టు చేస్తేనే చాలా మంచిది. ఎందుకంటే మీరు మీ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ వ్రతం చేస్తున్నారు. స్వామివారి పైన శ్రద్ధ, భక్తి, ప్రేమ అనేది ఉన్నప్పుడు మనం కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాలి కదా మన ఇష్టాలు అన్నప్పుడు. ఇప్పుడు నీకు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది, నువ్వు 7 వారాలు వ్రతం చేస్తావు. ఆ 7 వారాల కోసం నువ్వు నాన్ వెజ్ తినడం ఆపుకోలేవా? ఎందుకంటే నీది పెద్ద కోరిక కదా, నీ కోరిక నెరవేరాలనే కదా నువ్వు చేస్తున్నది. ఖచ్చితంగా నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి చేసేవాళ్ళు. ఇంకా ఇంట్లో వాళ్ళు తినకపోతే మంచిది, లేదు అలా కుదరదు అంటే చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాన్ వెజ్ తినకూడదు ఈ 7 వారాలు కానీ ఈ 8 వారాలు కానీ. ఇప్పుడు ఆ వెండి ఇంటిని ఇటుకని కానీ ఆ వెండి ఉయ్యాలని కానీ ఏం చేయాలి అంటే ఈ 7 వారాలు అయిపోయిన తర్వాత మీకు తిరుమల నుండి పిలుపు వస్తే ఖచ్చితంగా వెళ్తారు, ఖచ్చితంగా వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఒకవేళ లేదు అన్న మరి మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు అది స్వామివారి హుండీలో సమర్పించాలి. ఖచ్చితంగా అలా ఏం లేదు. ఇప్పుడు అది హుండీకి స్వామివారికి సమర్పించిన తర్వాతే మన కోరిక
కోరిక అనేది నెరవేరుతుంది. నెరవేరుతుంది. ఓకే. స్వామివారి ఇంకా అంటే అవును. అర్జీ పెట్టుకుంటాం కదా, ఉమ్. అప్పుడు మన అర్జీని స్వామి చూసి స్వామి సీలేస్తాడు, వీళ్ళ కోరిక నెరవేర్చాలి ఇంకా ఓకే. అనేసి. ఆ. అంటే ఆ బాధ్యత స్వామివారు స్వీకరిస్తారు అని అంటారు. ఓకే. ఈ 7 శనివారాల వ్రతం కోరిక మేరకే చేయాలా అంటే ఏ కోరిక లేకోకున్నట్టు కేవలం స్వామివారి అనుగ్రహం కోసం కూడా చేయొచ్చు. ఓకే. ఇల్లు కట్టడం కోసమే, పెళ్లి కావడం కోసమే, పిల్లలు కావడం కోసమే అనేది ఏం కాదు. ఉమ్. స్వామివారి అనుగ్రహం కోసం కూడా మనం చేయొచ్చు ఈ ఓకే. 7 శనివారాల వ్రతము అనేది. అదే ఏమంటారు కదా, సుమంగళిగా ఉండడానికి కూడా చేస్తారంటారు కదా. అది సౌభాగ్యంగా ఉండడానికి మనము స్వామివారి అనుగ్రహం కోసం చేసాము అని అంటే అన్ని ఐశ్వర్యాలు స్వామివారు ప్రసాదిస్తాడు. ఓకే. కేవలం నువ్వు ఇంటి కోసం చేస్తే ఇల్లు దక్కుతుంది. సంతానం అనేది అందరికీ అవసరం కాబట్టి Okay. కంపల్సరీ దానికోసం చేసుకోవాల్సిందే, అంటే స్పెసిఫిక్ గా చేసుకోవాల్సిందే దానికోసం అనేది. ఈ 7 శనివారాల వ్రతం మేము చెయ్యలేము అనేవాళ్ళు, అంటే దీనికి 7 శనివారాలు దీక్షగా ఉండాలి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా అవును. నియమాలు అనేవాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే ప్రతి శనివారం కూడా స్వామి వారికి పిండి దీపం పెట్టుకుంటూ రావాలి. ఓకే. అది ఎలా సేమ్ నేను చెప్పిన ఫార్మేషన్ లోనే పిండి దీపం పెట్టుకుంటూ రావాలి. ఆ 7 ఒత్తులు వేయాలి, నువ్వుల నూనెతో వేసుకుంటూ రావాలి. దీనికి లైఫ్ లాంగ్, ఇంకా ఇదేం వ్రతం లాగా కాదు, Okay. శనివారం మాత్రమే పిండి దీపం పెట్టుకుంటూ రావడమే. ఇలా చేయడం ద్వారా కూడా మనకు ఈ గ్రహ దోషాలన్నీ పోవడము, ఇంట్లో ఏవైనా చికాకులున్నా తొలగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ 7 శనివారాల వ్రతంలోనే పిండి దీపాలు పెట్టాలా అనేది నియమం కాదు. జనరల్ గా వెంకటేశ్వర స్వామి ఇంటి దేవుడుగా ఉంటారు, ప్రతి ఒక్కరు ఈ శనివారం నియమం పాటిస్తూ ఉంటారు. ప్రతి శనివారం కూడా ఈ పిండి దీపం పెట్టడం ద్వారా మనం స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాము. ఓకే. అమ్మ, ఇప్పుడు మనం పూజ చేసిన తర్వాత తాంబూలం అట్లా పసుబొట్టు ఇస్తుంటాం, అట్లా ఇవ్వచ్చా ఈ వ్రతం చేసిన తర్వాత? లేదు అంటే ప్రతి వారం ఇవ్వాలా, లేకపోతే లాస్ట్ చివరి వారంలో ఇస్తే మంచిగా? అంటే కొంతమంది ఎలా చేస్తారంటే ప్రతి వారము కూడా ఎవరినైనా పిలిచి భోజనం పెట్టి తాంబూలం ఇవ్వడము చేసుకుంటారు. చివరి వారం కొంతమంది చేసుకుంటారు. అది వాళ్ళ శక్తి కొద్ది అమ్మ. ఇప్పుడు మనం ఇలా చెప్పాము ఖచ్చితంగా మీరు భోజనం పెట్టాలి, తాంబూలం ఇవ్వాలి అంటే కొందరు పెట్టే స్తోమతలో ఉంటారు, కొందరు పెట్టని స్తోమతలో ఉంటారు. కొంతమందికి పెట్టే స్తోమత ఉన్నా కూడా వీలు పడదు అన్ని చేసుకోవడానికి. మనం ఇవన్నీ కూడా ఆలోచించి మనం చెప్పాల్సి ఉంటుంది కాబట్టి మీకు కుదిరితే తాంబూలం ఇవ్వండి ఒకరికి, కుదరలేదా లాస్ట్ రోజు 7వ శనివారం కానీ, మీరు ఒకవేళ వడ్డీ శనివారం చేసేలాగుంటే 8వ శనివారం కానీ పిలిచి తాంబూలం ఇవ్వచ్చు. ఖచ్చితంగా లాస్ట్ శనివారం అన్న తాంబూలం ఇస్తే మంచిది. ఇంకా భోజనం పెట్టడం అనేది వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. ఓకే. ఇప్పుడు లాస్ట్ శనివారం అయిన తర్వాత స్వామి వారికి ముడుపు కడతారు కదా, సో అది ఎలాగా, ఏంటి ప్రాసెస్? అంటే ఈ 7 శనివారాల వ్రతంలో కొంతమంది మొదటి వారమే కడతారు ముడుపు అనేది. అంటే స్వామి మేము తిరుమలకు వచ్చి ముడుపు సమర్పించుకుంటాము అని. కొంతమంది లాస్ట్ వారం కట్టేసి ఈ లోపు మేము తిరుమలకి వెళ్తాము అనుకుంటే కడతారు. ఇంకొకటి, ముడుపు కట్టే ముందు ఆలోచించాల్సిన విషయం ఏమంటే, ఎవరైతే ఈ శనివారాల వ్రతం పక్కన పెట్టేసి ముడుపు కడతారో, అంటే ఈ శనివారాల వ్రతంలోనూ ముడుపు కట్టచ్చు, నార్మల్ గా కూడా ముడుపు కడుతుంటారు. ముడుపు కట్టినప్పుడు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తినకూడదు ఆ ముడుపు ఇంట్లో ఉన్నంత వరకు. ఇది చాలా వరకు తెలీదు. మనం ముడుపు కట్టి ఇంట్లో పెట్టేస్తాము, రెగ్యులర్ గా మన పనులు మనం చేసుకుంటుంటాము. అలా కాదు, ఒక్కసారి మనం ఇంట్లో ముడుపు కట్టినాము, ఇంట్లో స్వామి వారికి సంబంధించిన, అంటే వెంకటేశ్వర స్వామి అనే కాదు, ఏ దేవతామూర్తికి సంబంధించిన ముడుపు ఇంట్లో అయినా కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు. సో దీన్ని బట్టి ఒక చివరి వారం కట్టుకుంటే ఇంకా మంచిది అంటారు, ఎందుకంటే చెప్పలేము సమ్ సిచ్యువేషన్స్ లో తినొచ్చు నాన్ వెజ్. అంటే 7 శనివారాల వ్రతం చేసేటోళ్ళు వాళ్ళైతే కట్టుకోవచ్చు, ఎందుకంటే 7 శనివారాలు తినరు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అది ఎంత జల్దీ వీలైతే అంత జల్దీ స్వామివారికి అప్పజెప్పేయాలనే బాధ్యత కూడా వీళ్ళకు ఉండాలి. కంపల్సరీ త్వరగా స్వామివారికి అప్పజెప్పాలి. అంటే ఇంతకు ముందు ఇలా ముడుపు కట్టే వాళ్ళు లేరు, జస్ట్ స్వామివారికి హుండీ పెట్టేవాళ్ళు. ఆ హుండీలో డబ్బులు వేసేటోళ్ళు, ఆ వాటిని దారి ఖర్చులుగా వాడుకుంటూ స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారిని చూసుకుని వచ్చేటోళ్ళు. ఇప్పుడు సపరేట్ మనం కోరిక మేరకు ముడుపు అనేది కడుతున్నాం. ఇలా కోరిక మేరకు ముడుపు అనేది కట్టినప్పుడు ఖచ్చితంగా నియమాలు అనేటివి పాటించాలి. అసలు ముడుపు ఎలా కడతారు? ముడుపు ఎలా కడతారు అని అంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విషయమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకుంటాం. క్లాత్ తీసేసుకొని దాన్ని పసుపు నీళ్ళలో ముంచాలి. పసుపు అంతా దానికి తగిలేలాగా పసుపు వాటర్ లో బాగా, లేదు అని అంటే పసుపు బాగా వాటర్ వేసి కలిపేసి మొత్తం రాయాలి ఆ క్లాత్ అంతా. రాసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతులు, మీకు ఎంత వీలైతే అంత 11 రూపాయల, 101 రూపాయ, 1001 రూపాయ, 21 రూపాయ, 51 రూపాయ, లేదు మేము 1 రూపాయతో అయినా కట్టొచ్చు అంటే అది మన మనసుకు సంబంధించిన సంఖ్య మనం తీసుకుంటాం. తీసుకొని దాంట్లో అమౌంట్ పెట్టి ఇలాచి,
స్వామివారికి సంబంధించింది ఇలాచి, పచ్చకర్పూరము, లవంగము ఇవన్నీ వేయాలి దాంట్లోకి. తర్వాత ఇది పోహా వస్తుంది చూడు, పోహా అంటాం మనం, అది కూడా దాంట్లోకి వేస్తారు. ఓకే. అదంతా అంటే కొంచెమే వేయాలి, ఎక్కువ కాదు. అంటే ఇంత వేయడం కాదు. ఇప్పుడు ఒక్క ఇలాచి వేయాలి. అటుకులు 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 కొంచెము, ఒక్క ఇలాచి, ఒక్క లవంగము, 11 రూపాయలు కానీ 101 రూపాయి కానీ, తర్వాత దాంట్లోకి జవ్వాది, పచ్చకర్పూరం, సుగంధ ద్రవ్యాలు అన్ని వేసేసి మనం మూట కడతాం. మూట కట్టేసి ఆ మూట స్వామివారి పాదాల దగ్గర పెట్టి దానికి ధూపము, దీపము, నైవేద్యము అన్ని చూపించేసి హారతిచ్చి మొక్కుంటాం. అక్కడికి మనం ముడుపు కట్టినట్టు. ఆ ముడుపు కట్టే టైంలో స్వామివారి నామాలను చెప్పుకోవడము, కట్టిన తర్వాత ఆ ముడుపు పైన మనం చెయ్యి పెట్టి మన కోరిక చెప్పుకోవడం అనేది ఉంటుంది. ఇదే 7 శనివారాల వ్రతంలో కూడా చాలా మందికి ఏం చదువుకోవాలనే ఆలోచన కూడా ఉంటది. గోవింద నామాలు చదువుకోవచ్చు, స్వామివారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు, తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుకోవచ్చు. ఏది మీకు ఎంత టైం మేము కేటాయించగలము అనుకుంటే అంత టైంలో మీరు ఏదైనా చదువుకోవచ్చు. ఇంకొకటి, స్వామివారికి సంబంధించిన వ్రతకథ బుక్కే ఉంది. సప్త శనివార వ్రతకథ బుక్ దొరుకుతున్నాయి మనకు. ఆ వ్రత కథలన్నీ చదివేసి ఆ బుక్ లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా కూడా మనం పూజా ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలా ధన్యవాదాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా ఒక్కొక్కరు ఒకలాంటి చెప్తున్నారు, ఒక్కొక్కరికి నచ్చిన వేలో ఒకరు చెప్తున్నారు. సో చాలామందికి గృహిణీలు కావచ్చు, పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏది చేయాలి, తను చెప్పింది చేయాలా, తను చెప్పింది చేయాలని చాలా డైలమాలో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు చాలా చక్కగా చెప్పారు, ఎలా చేసుకోవాలి, ఏంటి నియమాలు ఏంటి, పాటించాల్సిన పద్ధతులు ఏంటి అని. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అమ్మా.